డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన ముందు నిశాంత్ ఇటీవలే అనౌన్స్ చేయబడిన బార్క్ సైంటిస్ట్ పోస్టులకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి సెలక్షన్ వచ్చిన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్లలో నిశాంత్ ఒకడు. సో తన జీవన ప్రయాణం అంటే అసలు బీటెక్ ఎక్కడ చదివాడు, ఈరోజు బార్క్ కంపెనీలో కోర్ జాబు వచ్చేంత వరకు సో అనేక మజిలీలు, వీటి గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. నిశాంత్, నీ గురించి నువ్వు చెప్పినానా? Good morning, sir. Sir, I have done my BTech from IIT Indore, sir. ఐఐటి ఇండోర్లో బీటెక్ చేశాను. Electrical engineering. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. I have completed my BTech in 2022, sir. Then I got campus placed to a VLSA company. విఎల్ఎస్ఏ కంపెనీ అంటే ఎలక్ట్రానిక్స్ ఓరియంటెడ్ కంపెనీ. Yes, చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. yes, సో ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వెళ్ళాం. yes, sir. Then ఏందా కంపెనీ? విఎల్ఎస్ఐ కంపెనీ. Yes. Logic Fruit Technologies అని బెంగళూరులో వర్క్ చేశాను సార్. గ్రేట్. అందులో లేటెస్ట్ టెక్నాలజీస్ PCIe Gen 6 మీద వర్క్ చేశాను సార్. దెన్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అంటే రాక, ప్యూర్ ఎలక్ట్రికల్ సైడ్ రావాలనే. ప్యూర్ ఎలక్ట్రికల్ సైడ్ అని కాదు సార్, ఎందుకో వర్క్ చేస్తున్నాం కానీ ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్తో, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ అని, ఓకే, వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ ఫర్ ద కంట్రీ అని. సో గవర్నమెంట్ సైడ్ రావాలి. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం హార్డ్ వర్క్ స్పెండ్ చేసి సంథింగ్ వీ కెన్ కాంట్రిబ్యూట్ అని ఆలోచనలో గేట్ అండ్ ఈఎస్సి గురించి తెలుసుకున్నాను సార్. ఓకే, ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న. మీకు ఐఐటి ఇండోర్లో బీటెక్ వచ్చింది, ఎలక్ట్రికల్ వచ్చింది. అవును సార్. అప్పుడు మీరు కావాలి అనుకుంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ ఎక్కడైనా వచ్చేది, రాష్ట్రాల్లో వచ్చేది, లేదా ఏదో ఒక ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ వచ్చేది. ఎందుకు ఈ కంప్యూటర్ ఈరోజు అందరూ కంప్యూటర్ సైన్స్ అని అనుకుంటున్నారు కదా, ఇప్పటికి కూడా నిద్రలేస్తే కంప్యూటర్ సైన్స్ అనుకుంటున్నారు 90% మంది కదా. మరి మీకు అవకాశం ఉండి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఫస్ట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద క్రౌడ్. క్రౌడ్ అండ్ దెన్ ఐ హ్యావ్ ప్యూర్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్యూర్ ఇంట్రెస్ట్ ఉండింది. Yes. ఓకే, ఎలక్ట్రికల్. సో మీరు తలుచుకుంటే మీ కాలేజీలో మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వచ్చేది కదా. మీ క్లాస్మేట్స్కి సాఫ్ట్వేర్లో జాబ్స్ వచ్చినాయా? ఎస్, అరౌండ్ 1 year ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ పిల్లలు. ఎస్ సార్. అంటే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఎలక్ట్రికల్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అవకాశాలు ఉన్నాయి, అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ కోర్ సైడ్ ఉన్నాయి. ఇది ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఆ ఎలక్ట్రానిక్స్ ముక్క నుంచి విఎల్ఎస్ఐ జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే 3 రకాలుగా అవకాశాలు ఉన్నాయి. వెరీ గుడ్. సో మీరు లాజిక్ ఫ్రూట్ టెక్నాలజీస్లో పనిచేశారు, 2 years పనిచేశారు అన్నారు కదా. 1 year పనిచేశారు. తర్వాత ఇక్కడ ఏస్ అకాడమీ, ఏస్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకున్నారు కదా. అవును. ఎలా తీసుకోగలిగారు? బెంగళూరు అబ్బాయివి డైరెక్ట్ గా రిజైన్ చేసేసి వచ్చేసాను సార్ ఇక్కడికి. బ్యాగ్ పట్టుకొని కొత్తపేట వచ్చేసావు. అవును. ఓకే. సో నీకు అంత గట్స్ ఎలా అనిపించినాయి? నీకు ఒకటి మంచి ప్యాకేజీ ఉండేది కదా. అవును. ఎంత ఉండేది ప్యాకేజీ? అరౌండ్ 15 lakhs. దగ్గర 15 లక్షల ప్యాకేజీ కాదనుకోని సంచి తగిలించుకొని కొత్తపేట వచ్చావంటే నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలయ్యా. ఇవాళ 3-4 లక్షల జాబ్ రావడమే కష్టంగా ఉన్న రోజుల్లో. సో అంటే నీకు ఏమనిపించలేదా, ఒకవేళ నేను గేట్లో సక్సెస్ కాకపోతే ఉన్న ఉద్యోగం పోగొట్టుకుంటేనే? లేదు సార్, ఆ. ఎటు ఐఐటి కూడా నేను అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ప్యూర్ హార్డ్ వర్క్ చేసేసరికి సో రిజల్ట్ వచ్చింది. సో హార్డ్ వర్క్ పేస్ అనుకున్నాం. మరి మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, సార్. వాళ్ళు భయపడలేదా? అరే ఉన్న ఉద్యోగం వదులుకొని వస్తున్నాడు ఇడని? వాళ్ళు అడిగారు సార్, ఆర్ యూ షూర్ అని చాలాసార్లు, బట్ దే నెవర్ సెడ్ ఎనీథింగ్. నో. నో అంటే సపోర్ట్ చేసినట్టే. ఎస్ సార్, చాలా సపోర్ట్ చేశారు సార్. ఎంత వచ్చింది ఈ గేట్లో ర్యాంక్? క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకున్నావు కదా. 142 సార్. 142. వెరీ గుడ్. సో 142 ర్యాంక్ వచ్చింది. ఓకే. సో మళ్ళీ నీకు ఎంటెక్ చేయాలనిపించలేదా? లేదు సార్, ఎందుకంటే బీటెక్లోనే చాలా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి కదా సార్. ఇటు మనకి రీసెర్చ్ సైడ్ బార్క్, డిఆర్డిఓ, ఇస్రో అవకాశాలు ఉండే. సో ఎగ్జిక్యూటివ్ లెవెల్ సైడ్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో
బీటెక్లోనే ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇంకా అనుకోలేదు. అనుకోలేదు. సరే, నీవు ఈ బార్క్ అనేది నోటిఫికేషన్ చూసాక అప్లై చేసావు. అవును. ఓకే. సో, ఈ బార్క్‌లో నీ సెలక్షన్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. జస్ట్ నీ నోటి ద్వారా ఆ ఫేజెస్ చెప్పండి. ఎస్ సార్. గేట్ రాసిన తర్వాత బార్క్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ ఇచ్చాను సార్. అటెంప్ట్ ఇచ్చావు. ఎస్ ఆ! సార్. సో, అంటే ప్యూర్‌గా బార్క్ సైడ్ వెళ్దామని ఏం లేదు సార్. కానీ సో, ఏదైనా ఒక రీసెర్చ్ సైడ్ పోదాం అనుకున్నా. రీసెర్చ్ సైడ్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ బార్క్, బార్క్, డిఆర్‌డిఓ డిఆర్‌డిఓ లాంటి. సో, ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత సో, వి గాట్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ సార్. అంటే ఎగ్జామ్ రాయంగానే నీకు కాన్ఫిడెన్స్ అనిపించిందా? లేదు సార్. ఆ! వి వెయిటెడ్ ఫర్ ద గేట్ అండ్ బార్క్ రిజల్ట్ సార్. ఆహా! అచ్చా! గేట్ రిజల్ట్ రాక ముందే బార్క్ ఎగ్జామ్ అయింది. అవును సార్. ఓకే. రిజల్ట్స్ వచ్చింది. సో, గేట్ ర్యాంకు 142 వచ్చింది. అవును. ఆ! తర్వాత బార్క్ రిజల్ట్స్ ఎప్పుడొచ్చినాయి నాన్న? బార్క్ రిజల్ట్స్ ఇమ్మీడియేట్‌గానే వచ్చినాయి సార్. ఇమ్మీడియేట్ వచ్చినాయి. సో, బార్క్ రిటర్న్ రిజల్ట్ రాంగానే మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చేసిందా? ఎస్ సార్. ఇంకా సో, గేట్ స్కోర్ కార్డ్ అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తారు సార్. ఆ! గ్రేట్. ఎంత సైంటిఫిక్‌గా ఉన్నారు. సో, మీకు ఇంటర్వ్యూ ఎంతసేపు జరిగింది? నాకు జస్ట్ 40 మినిట్స్ సార్. 40 మినిట్స్. ఎక్కడ బాంబేలోనా? ఎస్ సార్. ఓకే. 40 మినిట్స్ జరిగింది. సో, మీ ఇంటర్వ్యూ బోర్డ్‌లో ఎంతమంది ఉండే రఫ్‌గా? 6 to 7 6-7 మంది ఉన్నారు. అంటే ఎలా స్టార్ట్ అయింది మీ ఇంటర్వ్యూ? ఫస్ట్ స్మాల్ ఇంట్రొడక్షన్ అడిగారు సార్. నీ గురించి అడిగారు. అడిగారు సార్. తర్వాత నేను ఇలా చెప్పాను సార్. నేను ఇలా జాబ్ చేసి రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చానని చెప్పాను సార్. సో, వాళ్ళు జాబ్ గురించి ఒక 5 to 10 మినిట్స్ డిస్కషన్ జరిగింది సార్. ఏది నువ్వు అక్కడ పనిచేసిన VLSI దాని మీద? సో, మీరేం చేశారు? సో, మీరు ఏ కాంపిటెన్సీస్‌లో పనిచేశారు? సో, మీ వర్క్ ఏంటి? సో, వాటి మీద బేసిక్ క్వెషన్స్ అడిగి ఫేవరెట్ సబ్జెక్ట్స్ అడిగారు సార్. ఏం చెప్పావు? ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సార్. నేను VLSI చేశాను కాబట్టి డిజిటల్ చెప్పాను సార్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దెన్ మ్యాథ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ చెప్పాను. మ్యాథమెటిక్స్ అని కంట్రోల్ సిస్టమ్. ఓకే. సో, ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా అడిగారా? బీటెక్ ప్రాజెక్ట్స్ గానీ? లేదు సార్. జాబ్ చేసి వచ్చాను కాబట్టి ఇంకా అడగలేదు. జాబ్ మీదే సరే, మీరిప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్‌లో క్వెషన్స్ ఎలా అడిగారు? ఎలా స్టార్ట్ చేశారు? సో, ఫస్ట్ కంట్రోల్ నుంచి స్టార్ట్ చేశారు సార్. కంట్రోల్ సిస్టమ్స్ స్టార్ట్ చేశారు. సో, బేసిక్ క్వెషన్ అడిగారు సార్. ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి దానికి రూట్ లోకస్ ప్లాట్ చేయమని అడిగారు సార్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి రూట్ లోకస్. దెన్ స్లోగా సెకండ్ ఆర్డర్ సిస్టమ్ పోల్స్ ఎలా వేరీ అవుతాయి, జీటా వేరీ చేస్తే, డాంపింగ్ రేషియో, వాటి మీద క్వశ్చన్ అడిగారు సార్. సో, వాటి మొత్తం బోర్డు మీద డ్రా చేసి చూపించమన్నారు. అంటే పారామీటర్స్ అఫెక్టింగ్ ఏ సిస్టమ్. ఎస్. అది ఒక మనిషి ఉన్నాడు, వాడికి ఆక్సిజన్ తగ్గిస్తే ఏమవుతుంది, ఆక్సిజన్ పెంచితే ఏమవుతుంది, టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది, బ్యూటిఫుల్. సో, ఐ టుక్ టైమ్ సార్. బికాస్ నేను ప్రతిదీ హరిబరి కాకుండా నేను రాసే నిమ్మళంగా. ఎస్ సార్. నేను రాసే ప్రతి దానికి నేను గీసే ఇప్పుడు సర్కిల్ గీస్తే ఎందుకు సర్కిల్ వచ్చింది, సో ఎవ్రీథింగ్ మ్యాథమెటికల్ ఓరియంటెడ్లో చెప్పాను సార్ నేను. అంతే కదా, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటే బట్టి కొడితే కాదు, బ్యాక్గ్రౌండ్. సో, భవిష్యత్తులో ఎవరన్నా బార్క్లో చేరాలి అనుకుంటే కాన్సెప్చువల్ బ్యాక్గ్రౌండ్. ఇంత మంచిగా చెప్పాడో చూడండి నిశాంత్, వెరీ గుడ్. ప్రతి దానికి నువ్వు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటా పోయావు. అవును సార్. సో పారామీటర్స్ ఎట్లా ఉంటుందంటే సార్, జీటా =0, జీటా 0 to 1, జీటా > 1 ఇక్కడ దాకే చదువుతాం సార్ మనం. జీటా → ∞ లాంటి చదువు. అది మనం బేసిక్ మ్యాథ్స్ అప్లై చేస్తే మనం అక్కడికక్కడే ఆన్సర్ చెప్పొచ్చు సార్. బేసిక్ మ్యాథ్స్ ఇది క్లాస్ రూమ్లో కూడా డిస్కస్ చేస్తారు, కానీ సపరేట్గా ఒక పాయింట్ కింద ఇవ్వరు సార్. సో, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తోటి దాన్ని అప్లై చేస్తారు. జీటా → ∞ అయితే ఏమవుతుంది? అవును సార్. లిమిట్స్ అప్లై చేసి సో వాళ్ళు దానికి కాస్త ఇంప్రెస్ అయ్యారు సార్. హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు సార్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇంకా సర్క్యూట్ దున్నేసి ఉంటావు. సర్క్యూట్స్ ఎక్కువ క్వశ్చన్స్ ట్రాన్సియెంట్స్ మీద అడిగారు సార్. ట్రాన్సియెంట్స్లో ఎక్సెప్షనల్ కేసెస్ మీద అడిగారు సార్. అంటే మనకు తెలియదు సార్, కానీ ఆ క్వశ్చన్లో క్వశ్చన్ సార్ అది. ఎందుకంటే 2 స్విచ్లు ఇచ్చి ఒక స్విచ్ క్లోజ్ అయితే ఒక 2 సర్క్యూట్స్ కింద డివైడ్ అవుతుంది సార్. ఒక సర్క్యూట్ ఎక్సెప్షన్ సార్. సో, అది కూడా క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిందే సార్. కానీ వాళ్ళు రిజల్ట్ అడగరు సార్. ఎందుకు వచ్చింది ఆ రిజల్ట్ అని అడుగుతారు సార్.
అండ్ దెన్ డిజిటల్ మీద బేసిక్ క్వశ్చన్స్ అడిగారు సార్. దెన్ దే వర్ ఓకే అండ్ దే కంక్లూడెడ్. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏవో కాదు, మన దాన్ని బట్టే చెప్తారు. మన ఫేవరెట్ సబ్జెక్టు, మనం ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇస్తే ఆన్సర్ నుంచి మరీ డెప్త్ పోతారు. సో ఇక్కడ భయపడాల్సింది ఎంట్రీ బోర్డు మెంబర్స్ అనేది మన కుటుంబ సభ్యుల్లానే ఉంటారు. సో మన ఆన్సర్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అంతే. ఓకే, సో లాస్ట్లో ఏమన్నా కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ లాంటివి ఏమైనా అడిగారా? వాళ్ళు అడిగారు సార్, నువ్వు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద పనిచేసావు, సో వై డూ యూ వాంట్ టు రిజైన్ దట్ అండ్ కమ్ టు హియర్ అని. సో నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నట్టు నేను రిప్లై ఇచ్చాను సార్. ఓకే, సో గవర్నమెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చేయాలి కాబట్టి చేశారు కదా, దే ఆర్ కన్విన్స్డ్. ఓకే, ఇంకా హాబీస్ లాంటివి ఏమైనా అడిగారా? లేదు, ఏం అడగలే. సో లాస్ట్లో అంత అయ్యాక నీకు ఎలా అనిపించింది? కాన్ఫిడెంట్ అనిపించింది అయ్యాక? వాళ్ళు లాస్ట్లో సో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పారు సార్. వీ హ్యావ్ సంథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బార్క్ విశాఖపట్నం, ఇలా నాతో డిస్కస్ చేశారు సార్. నీకేమైనా ఐడియా ఉందా అని? సో ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్. ఎక్కడేంటి మీ ఊరు? మాది ద్రాక్షారామం సార్. ద్రాక్షారామం దగ్గర చిన్న విలేజ్ కుందూరు అని. కుందూరు, ద్రాక్షారామం విలేజ్, కుందూరు, ఈస్ట్ గోదావరి, తూగో. ఓకే, గ్రేట్. దెన్ ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ కాన్ఫిడెంట్. సరే కదా, ఇప్పుడు ఇంజనీరింగ్లో పూర్తిగా గ్రహణం పట్టినవి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. ఓకే, భారతదేశం మొత్తం ఈ 3 బ్రాంచులు దాదాపు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఓకే, ఎంతోమంది పెద్ద పెద్ద మాటలు అంటాం, ఈ కోర్ను బతికించాలంటాం, మళ్ళీ వాళ్ళే రికమెండేషన్లు కంపల్సరీ పంపుతారు. ఓకే, సో ఈ కోర్ బ్రాంచులు నువ్వు ఎలక్ట్రికల్ చేసి అసలు భవిష్యత్తు ఉందంటావా? ఉంది సార్. ఉందా? మనం ఇంట్రెస్ట్గా ఏం నేర్చుకుంటే దాన్ని ఆపకూడదు సార్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్గా నేర్చుకున్నామో చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఏంది ఎలక్ట్రికల్ కష్టము, నరాలు దిగిపోతాయి అంటారు, ఏంటి నిజమేనా? ఎలక్ట్రికల్కి నరాలు దిగిపోతాయి చదవాలంటే? సో ఎలక్ట్రికల్ కంప్లీట్లీ మనం చూడం కదా సార్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది. సో మెకానికల్ లాగా ఇమాజిన్ కూడా చేసుకోలేము సార్. ప్యూర్లీ మొత్తం మ్యాథమెటికల్ వేలో ఉంటుంది సార్. సో అక్కడ కాస్త డిఫికల్టీ ఫేస్ చేస్తారు సార్. అంటే మ్యాథమెటిక్స్ హోల్డ్ ఉంటే we cannot stop sir. We cannot stop. Easy. అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ తెలవాలా. అసలు మ్యాథ్స్ తెలియనోడికి అసలు ఇంజనీరింగ్కి రావడం అనవసరం. శుభ్రంగా తను ఏదన్నా ఏమంటారు హిస్టరీ, పాలిటీ లాంటివి థియరీ చదువుకోవడం మంచిది, అంతే కదా. సో బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథ్స్ ఉంటే ఇది పెద్ద సమస్య ఏం కాదు. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకి నీ సందేశం ఏంటి? If you have interest in that core branch, never leave it. We have greater opportunities. ఉన్నాయి, భవిష్యత్తు కూడా ఉందంటారా? చాలా ఉంది సార్. సో మిమ్మల్ని నమ్ముకొని రేపు ఎవరైనా ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ తీసుకుంటే మిమ్మల్ని తిట్టుకోకూడదు. షూరా? రైట్. సో నిశాంత్, నేను మరికొందరితో మాట్లాడితే సారాంశం ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కానీ కొంతమంది ఫిజిక్స్ కానీ అవసరం. అది అసలు ఇంజనీరింగ్ అంటేనే అవసరం. సో వాటి మీద కొంత హోల్డ్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ద్వారా ప్యూర్ ఎలక్ట్రికల్ సైడ్ పోవచ్చు, ఎలక్ట్రానిక్స్కి పోవచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు. సో దానికి నిశాంతే ఉదాహరణ. ఓకే, సో నిశాంత్, సో కంగ్రాచులేషన్స్. ఓకే, కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.